దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము పార్టు 72, ఎపిసోడ్ 72, పార్ట్ 2 ఎపిసోడ్ వచ్చేసి 72. అందరూ జాగ్రత్తగా విని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఎవరు కూడా మరవద్దు. అందరూ ప్రార్థన రూపంగా ప్రకటన గ్రంథాన్ని ఇంటేనే అర్థమవుతుంది. జాగ్రత్తగా విని అర్థం చేసుకుని దేవుని గణపరచండి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు మతం అనగా పెళ్లి కుమార్తె సంఘము. క్రీస్తు మతం, ఈ క్రీస్తు మతాన్ని రకరకాలుగా వర్ణిస్తున్నారు. కానీ క్రీస్తు మతం అంటే మత మార్పిడి కాదు. క్రీస్తు మతం అనగా పెళ్లి కుమార్తె సంఘము, వధువు సంఘము. ఇది 1వ శతాబ్దమున ప్రారంభించబడినది. 1వ శతాబ్దం అంటే యేసు ప్రభు పుట్టిన తర్వాత పెళ్లి కుమార్తె వధువు సంఘం కావాలని అది 1వ శతాబ్దన ఏర్పాటు చేశారు. అప్పటి నుండి 20వ శతాబ్దముల తరువాత రప్షన్లో అనగా 7 రాకడ ఈ సంఘము వెళ్ళిపోయినది. దీనినే సంఘారోహణ అని అందురు. అక్కడ 1వ శతాబ్దం నుండి 20వ శతాబ్దం అంటే రప్షన్ కాలం వరకు. రప్షన్ కాలం అనగా సర్వము సమస్తము అనే కాలము, అంతా అయిపోయింది అనే కాలం. అప్పటికి ఈ సంఘము పెళ్లి కుమార్తె వెళ్ళిపోయిన దినాన ఆరోహణము అయిన దినాన్న వరకు కూడా ఆ 20వ శతాబ్దం అనేది వర్తిస్తుంది. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 11వ వచనములో 17వ వచనములో సాతాను సమాజపు వారు పాతాళలోకమునకు అవరోహణం అయ్యిపోదురు. సాతాను సమాజపు వారు, సాతాను బంధువులు, సాతాను మాట వినేవాడు, సాతానికి ఇప్పుడు పిల్లి నమస్కారాలు పెట్టి రకరకాలుగా చేసేవాళ్ళు పాతాళ లోకమునకు అవరోహణము అయిపోదురు. పాతాళ లోకానికి డైరెక్ట్గా వెళ్ళిపోతారు. తీర్పు లేదు, ఏమీ లేదు. వాళ్ళందరూ కూడా 7 సంవత్సరాల శ్రమల కాలం అయిపోయినప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారు పాతాళలోనికి. వీరిని వైశ్య అందురు. వేశ్య, దేవుని ఎవరైతే ప్రార్థన చేయలేరు, అసలైన దేవుణ్ణి కనుక్కోకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళని వేశ్య అని చెప్పి బైబుల్ స్పష్టంగా ఇక్కడ చెబుతుంది. దేవుణ్ణి, ఏ దేవుడు నమ్మకమైన దేవుడు కనుక్కోవాలి. అంతేగాని నా దేవుణ్ణి నేను గొప్ప అంటాను, నువ్వు దేవుడిని నువ్వు గొప్ప అంటావు కాదు. ఇది దేవుణ్ణి, ఏ దేవుడు గొప్ప దేవుడు, పంచభూతాలు తయారు చేసింది ఎవరని మీరు ఆలోచించుకొని అడిగి ఆ దేవుణ్ణి పూజించండి, తప్పులేదు. పాత నిబంధనలో ముఖ్యమైన పరిశుద్ధ సంఘం 7. పాత నిబంధనలో ముఖ్యమైన పరిశుద్ధ సంఖ్య 7 ఉన్నాయి. పాత నిబంధనలో దేవుడు సృష్టిని కలగజేసి 7వ దినమందు విశ్రమించెను. ఈ సృష్టిని దేవుడు కలగజేసి 7వ దినమున అంటే 6 దినములు ఈ సృష్టిని కలగజేశాడు. 6 దినముల్లో కూడా నోటి మాటతోనే చేశాడు, కానీ మనుషులను పెట్టి కానీ అతను కానీ పని చేయలేదు. ఆ నోటి మాటకి ఎంత విలువ ఉందో దాన్ని బట్టి మనము క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. 7వ దినమందు విశ్రమించాను, ఆదివారం నాడు విశ్రమించారు. ఇశ్రాయేలీయులు 7వ దినమున విశ్రాంతి దినముగా ఆచరించిరి. ఇశ్రాయేలీని ఆ రోజున నమ్మాడు. ముందు నోవాహ కాలములు ప్రజలందరినీ నమ్మాడు. ఇక నన్ను ప్రార్థించట్లేదని అక్కడ జలప్రలయం తర్వాత అగ్ని గుండం, గుమ్మూర పట్టం అవన్నీ వదిలేసి ఇప్పుడు ఇశ్రాయేల్ జనాన్ని నమ్మితే వీళ్ళు ఆ విశ్రాంతి దినాన్ని ఆచరించేవాడు. అలాగే సాతాను విషయంలోనూ 7 సంవత్సరములు శ్రమలు. ప్రకటనలోని క్రూరముఖనముకు 7 కొమ్ములు. ఈ సాతాను 7 సంవత్సరములు శ్రమల కాలంలో ప్రకటనలోని క్రూర మృగములు 7 కొమ్ములు. ఒక కొమ్ము ఉంటేనే ఎంతో బలం. 7 కొమ్ములు సాతానికి ఉందంటే ఇంకెంత బలం ఉంటుంది, భయంకరమైన బలము. ఈ సాతాను చేసే తెలివితేటలు. ఈ రోజునే
యూట్యూబ్లో చూస్తే వాడు చేసేది మానవుడు ఏనాడు చేయలేనిది, ఊహించలేనిది అతని ఇష్టానుసార ప్రకారంగా మంత్రాలు తంత్రాలతో చేస్తూ ఉన్నాడు. దానికి ప్రజలు జేజేలు కొడుతున్నారు. ఇవన్నీ తంత్రాలు మంత్రాలు. మోషే కాలంలో 9 చేసినప్పుడు చేశాడు, 10వ చేసేటప్పటికి చేయలేకపోయారు. అలాగే ఈ రోజున అంతక్రీస్తు క్రియలు వచ్చినాయి. 666 ముద్ర కూడా ఏర్పడిపోయింది. క్రైస్తవైన బిడల్లారా, దేవుని యందు విశ్వసించండి, విశ్వసించి నమ్మండి, దేవుణ్ణి, నిజమైన దేవుని ఎరగండి. తర్వాత క్రైస్తవులని చెప్పుకునే మనమందరం కూడా మనం పరిశీలించుకోవాలనే పరిస్థితి కూడా ఉంది. దేవుని బాప్తిసం తీసుకున్నాము, మందిరానికి వెళ్ళాము, వస్తున్నాము, మనమందరం కూడా క్రైస్తవ బిడ్డలమే, మనకి రాకడలో ఎత్తబడతాము అని అంటే తప్పులు అడిగేసిన వాళ్ళం అవుతాము. ఎందుకంటే 100% కూడా లేగలేరు. చాలామంది బలహీనలై ఉన్నారు. అందుకు మీ బోధకుడు తెలిసి పోవాలి. 7 తలలు ఉన్నట్లుగా యోహాను చూశాను. ఈ యోహాను గారు సాతానికి 7 తలలు ఉన్నట్టుగా చూస్తున్నాడు. ఒక తల ఉంటేనే ఎంతో గొప్ప తెలివి. 7 తలలంటే మాటలతో కూడుకున్నది కాదు అని మతములో తప్పుడు సిద్ధాంతాలు 2. మన మతాల్లో కూడా, దేవుని మతాల్లో కూడా తప్పుడు సిద్ధాంతాలు 2 ఉన్నాయి. అవేమంటే, 1 దేవునికి నామము లేదనియు, దేవునికి నామము లేదనియు. 2 దేవునికి అవతారము లేదనియు బోధించేది. నామము లేదని, అవతారం లేదని బోధించేవాడు. అంటే ఇందాక కూడా నేను చెప్పాను ఇదే. మన క్రైస్తవ మతంలో కూడా ఎవరికాళ్ళే ఒక సిద్ధాంతాన్ని అమలుపరుచుకుంటున్నారు. ఏమిటి ఆ సిద్ధాంతం అంటే, మనం చెప్పే బోధ ప్రజలకి నచ్చితే కదా జనము తండోపతండులకు వస్తున్నారు. వందలాది మంది, వేలాది మంది వస్తున్నారు. ఇక సరిపోతుంది, పర్లేదు, నేను దేవుని బిడనే అనుకున్నారనుకోండి, పప్పులో అడిగేసినట్టే. నువ్వు 10 మంది ఉన్నా, 1000 మంది ఉన్నా, దేవుని నువ్వు అడిగి, దేవుని అందు విశ్వసించి, నువ్వు ప్రభువా నువ్వు నా దగ్గరే ఉన్నావా, లేకుంటే సాతాను క్రియలు నా దగ్గర ఉన్నాయా అని నువ్వు అడిగి నువ్వు స్థిరపరచుకో. ఈ 2ను కలిపితే వేశ్య సంగమగును. పై 2 సిద్ధాంతాన్ని మనం కలిపితే ఇది వేశ్య సంగము అని అంటారు. ఉదాహరణ, ఒక ప్రక్క సముద్రం ఉన్నది, మరి ఒక ప్రక్క కొండ ఉన్నది. సముద్రం ఒక ప్రక్కను, కొండ ఒక ప్రక్క ఉన్నది. సముద్రంలో ఓడ ఉన్నది, సముద్రంలోనే ఒక ఓడ కూడా ఉన్నది. ఈ ఒక్క కొండ దగ్గరకు రాగా వింజున శక్తికి పని లేకుండగానే గబగబా నడుచును. ఆ శక్తి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ ఓడ గబగబా ఇంజిన్ శక్తి పెద్దగా లేకుండానే బాగా నడుస్తుంది. దీనిని కారణము ఓడకు ఎదురుగా సూదంటు రాయి కొండ ఉన్నది. ఎదర సూదంటు రాయి అంటే పొడవుగా ఓ కొండ ఉన్నది. ఓడలో అక్కడక్కడ ఇనుము ఉండుట వల్ల, అక్కడక్కడ ఇనుము ఓడగా ఉంటుంది, లోన తలుపులు కానీ కొన్ని పోట్లు ఉంటాయి. ఇనుము ఉండటం వల్ల త్వరగా వెళ్ళి ఆ సూదంటి రాయి కొండకు కొట్టుకుని నాశనమైపోవును. ఈ సూదంటి రాయి అనేది కొండకు, ఇది ఎప్పుడైతే ఆకర్షణ శక్తి ఉందో, ఈ ఆకర్షణ శక్తి ఓడ వెళ్ళి ఆ కొండకి గుద్దుకొని నాశనమయ్యే కారణాలు చాలా ఉన్నాయి. కనుక పై 2 విషయములను బట్టి చూడగా సాతాను శక్తి అక్కడ ఎక్కువ కనపడుచున్నది. ఇదివరకే జరిగే సంఘటనలు. ఇది సాతానికి మంచి ఆనందం. ఎక్కడ జనం వందలాది మంది చచ్చిపోతారు, ఎక్కడ వేలాది మంది చచ్చిపోతారు, సాతాను బహుగా ఆనందిస్తాడు. ఎందుకంటే నోవాహ కాలములు, తర్వాత మరి జల ప్రళయము కాలములు, గొమొర్రా పట్టణ కాలములు, మరి జనం చచ్చిపోయినప్పుడు సాతాను ఆత్మలన్నీ కూడా, చచ్చిపోయిన ఆత్మలన్నీ కూడా అతని పక్షాన్ని వెళ్ళిని గనుక అతనికి ఆనందం. ఇప్పుడు కూడా హఠాత్తుగా చచ్చిపోయిన మనుషులు, బాప్తిసం తీసుకోకుండా ఉన్న మనుషులు ఒకవేళ మరణిస్తే అతనికి ఆనందం. ఎందుకంటే బలము ఎక్కువ ఉంటుందని. ఎంత బలాన్ని సంపాదించుకున్నా అతను కూడా ఒక దేవుడు ఉన్నాడు అతనికని అతనికి తెలుసు.
అతని శక్తిని మించిన శక్తి అతనికి ఎంతమంది ఉన్నా రాదు. అది అతనికి కూడా తెలుసు. నరులను ఆకర్షించి నాశనమే చేయును. నరులను ఆకర్షించి సాతాను ఆ రూపంగా ఆ కొండలు గుద్దుకునేలాగా చేసి ఎక్కడికక్కడ మరణం పొందాలని సాతాను ఉద్దేశం. ఇండియా దేశంలోని దేవుడు ఉన్నాడని ప్రతివారు ఒప్పుకుందురు. ఈ ఇండియా దేశంలో దేవుడైతే ఉన్నాడు అని ఒప్పుకొను. కానీ పాశ్చాత్య దేశంలో దేవుడు లేడని నాస్తికులు అనేకులు ఉన్నారు. ఈ రోజుల్లో కొన్ని దేశాలు ఉన్నాయి. ఆ దేశాల్లోని అసలు దేవుడే లేడు, నాస్తికులు అని అనేవాళ్ళు ఉన్నారు. ఇందులో కమ్యూనిస్ట్ వాళ్ళు ఇంకా అంటారు. అయితే ఈ రోజున ఓడ ఎక్కడుందో అదే కమ్యూనిస్ట్ వాళ్ళు రెడ్ మార్క్ పెట్టి ఓడ గుర్తు పెట్టి ఓడ ఫలానా చోట ఉంది, దేవుడు నిజమైన దేవుడని ఈ రోజున వచ్చిన టూరిస్టులందరూ కూడా వాళ్ళే నాస్తికులే ఈ రోజున చెప్తే నాస్తికులు కూడా మారిపోయారు. 17వ అధ్యాయము 3వ వచనంలో అప్పుడు అతడు ఆత్మవశుడైన నన్ను అరణ్యమునకు కొనిపోగా, ఆత్మవశుడైన నన్ను అరణ్యమునకు కొనిపోగా, ఎవరా కొనిపోయారు? సాతానుగాడు. యేసు ప్రభు ఉపవాసం ఉన్నప్పుడు అతన్ని అడవిలోకి తీసుకుని వెళ్ళిపోయారు. ఆత్మని దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములను గల ఎర్రని మృగం మీద కూర్చుండిన ఒక స్త్రీని చూసి తిని. ఎవరు చూస్తున్నారు ఇక్కడ? యేసు ప్రభు కాదు చూసేది, యోహాను గారు చూస్తున్నారు. ఈ యోహాను గారు 10 కొమ్ములు గల ఎర్రని మృగం మీద కూర్చుని ఒక స్త్రీని చూసి తిని ఆ స్త్రీని చూశారు. యోహాను ప్రకటన 1వ అధ్యాయంలో ఆత్మవశుడై మంచి విషయములను చూశాను. యోహాను గారు మంచి విషయాలు అన్నీ చూస్తున్నారు. చూసి ఇక్కడ ఆత్మవశుడైన యోహానుకు ఎర్రని మృగము కనబడెను. మృగము, ఎర్రని మృగము ఆ యోహాను గారికి కనబడుచున్నది. అనగా హతసాక్షుల యొక్క రక్తము. ఆ ఎర్రగనగా హతసాక్షులు. ఈ హతసాక్షులు ఎవరు? నమ్మకంగా దేవుని యందు విశ్వసించి పని చేసినా కూడా వాళ్ళని అక్కడ ప్రార్థన ఉంది, ఇక్కడ ప్రార్థన ఉంది అని రకరకాలుగా మాయమాటలు చెప్పి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళని చంపటం, నరకటం. వీళ్ళు హతసాక్షులు. 12 మంది శిష్యుల్లో ఒక శిశువు యోహాను గారు తప్ప మిగిలిన అందరూ కూడా హతసాక్షులుగా నరకబడ్డారు. అందుకనే దేవుని పక్కన సింహాసనం వాళ్ళకి దేవుడు ఇచ్చారు. త్రాగిన ఆ మృగము ఎర్రగా నున్నదని ఆ రక్తము త్రాగిన ఆ మృగము ఎర్రగానున్నది. ఆ రక్తము చేత ఈ మృగములో ఉదాహరణకు మతిల్లి ఉండెను. ఆ రక్తం తాగి మతిల్లి అంటే ఫుల్లుగా తాగినోడు ఏ రూపంగా అయితే ఉంటాడో ఆ రూపంగా ఉన్నారు. మనుషుల రక్తము త్రాగిన లేతనని తాగి లేతనని ఎర్రగా కనబడినట్టు ఈ మృగము కనబడుచుండెను. ఈ త్రాగి పైకి లేచి ఈ మృగము మతిల్లిన మృగములాగా పైకి లేవటానికి ఆ మృగము కనబడుచుండెను. మృగం మీద కూర్చుండుట. ఈ వేశ్య మృగం మీద ఎక్కి ఊరుకుచున్నది. ఈ మృగం మీద ఎక్కి ఉరుకులాడుచున్నది, పరుగులు తీస్తూ ఉన్నది. అనగా ఈ వేశ్యకు గల క్రూరత్వము. వేశ్య అంటే అందరికీ తెలిసిన విషయమే. తప్పు పని చేసే ప్రతి బిడ్డను కూడా వేశ్య అని అంటారు. ఈ వేశ్య క్రూరత్వము మనకు తెలియచున్నది. గర్వము ఎక్కువైనది గనుక ఎక్కి కూర్చుండెను. గర్వము, మనుషుల్లోని గర్వము, సాతాను పెట్టే గర్వము. మామూలు మనుషుల్లోని ఎవరికీ గర్వం ఉండదు. ఎందుకంటే దేవుని నమ్ముకున్న బిడలో గర్వము పడితే దాని వెనకాల కీడు ఉందని ప్రతి మనిషికి తెలుసు. గర్వం అనగా సాతాను క్రియలనే సంగతి తెలుసు. కానీ గర్వంగా మాట్లాడటానికి ఎవరు ఇష్టపడరు. కానీ సాతాను ఎప్పుడైతే అటాక్ అవుతాడో అప్పుడు వాళ్ళు ఇష్ట ప్రకారంగా మాట్లాడటానికి ఇష్టపడతారు. ఆ గర్వం వచ్చిన తర్వాత మనం కుదించుకుపోతాం, మనం నాశనం అయిపోతాం. దీన మనసు కలిగిన వృద్ధాంతమే కలిగి ఉండాలి. గర్వము కలిగిన బిడలో ఈ బైబిల్లోని ఎంతోమంది నాశనమైనట్టు కనబడుతుంది. ప్రకటన గ్రంథం 17:3 ఆ స్త్రీ
ధూమ్ర రక్తం వర్ణము గల వస్త్రమును ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ ఆ స్త్రీ ధూమ్ర రక్త వర్ణము గల వస్త్రము, మంచి వస్త్రాలు, దగదగ వస్త్రాలు కట్టుకొని ధరించుకొని బంగారముతో హరకాల నుంచి అంటే కాలుగా నుంచి తల వరకు కూడా ఆ రోజున యోహాను గారు కాదు, అపోస్తలుడైన పౌలు గారు యూదులు చేసే బంగారాలు, వడ్డాణాలు, నడుబొడ్డు ఇవన్నీ కట్టుకొని వయ్యారాల సూపులు చూస్తూ నడుస్తున్న వాళ్ళని దృష్టిలో పెట్టుకొని పత్రికలు వివరంగా రాశారు. అంటే బంగారం పెట్టుకోకూడదని ఇక్కడ లేదు, బంగారం పెట్టుకోవచ్చు, ఎంతవరకు స్తోమత కొంతవరకే, అంతేగాని అతిమిక్కిలి పెట్టుకుంటాం కాదు. వాళ్ళు అతిమిక్కిలి పెట్టుకునేవాళ్ళు, అది తప్పని అపోస్తలుడైన పౌలు గారు వివరంగా బోధించారు. కొన్ని సంఘాలు అంటారు అసలు బంగారమే పెట్టుకోకూడదు, మంగళసూత్రం కట్టుకోకూడదు, తర్వాత కాలికి మెట్లు పెట్టుకోకూడదు, చేతులకి గాజులు వేసుకోకూడదు, ఇవన్నీ కూడా దేవునికి ఆపోజిట్ అని కొంతమంది అంటారు. మరి కొంతమంది బైబిల్లో ఏమైనా ఉందంటే తగుమొత్తాది కొంతవరకు మంగళసూత్రం కట్టుకోవచ్చు, తర్వాత బొట్టు ఒకటి తప్ప మరి మెట్లు పెట్టుకోవచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి. మనలోని ఇన్ని భేదాలు కనబడుతున్నాయి. ఎవరి ఇష్టప్రకారంగా వాళ్ళు మాట్లాడచ్చు, తప్పులేదు. కానీ ఏ ఇష్టమైన బైబిల్కి సిద్ధాంతానికి అమలుపడి ఉండాలి. ఈ బైబిల్ సిద్ధాంతంలో 2 రకాలు ఉన్నాయి. ఈ 2 రకాలు ఏంటంటే, ఒకటి సాతాను దేవుడి కంటే ఎక్కువ స్పీడ్గా వర్కౌట్ చేస్తున్నాడు ఈ రోజుల్లో. దేవుడి కంట ఎక్కువ చేస్తూ నేనేం మాట్లాడుతున్నాను, నేనే యేసయ్యని అని అంటున్నాడు. అది యేసయ్యో దేవుడు కావాలే నువ్వు తెలుసుకునే స్థితి సంఘ సభ్యుడికి ఉండాలి, సంఘ బోధకుడికి ఉండాలి, సంఘ ప్రవక్తకి ఉండాలి. ఈ ఆరాధనలోని ఇవన్నీ కూడా ఎవరు మాట్లాడుతున్నారు, ఏంటి ఈ సంగతి అని చెప్పి సంఘ బోధకుడు గమనించి, సాతాను ఎవరు దేవుడు ఎవరు గమనించి ప్రజలకి చెప్పే శక్తి కలిగి ఉండాలి, రాయబారితనం కలిగి ఉండాలి. అతను అది తీసుకోలేనంత వరకు కూడా సాతాను అతని ఇష్టప్రకారంగా ప్రవర్తిస్తాడు. ఈ రోజుల్లో ఒక ఊళ్ళోని 100 సంఘాలు ఉన్నాయంటే 100 సంఘాల్లోని దాదాపు 2-3 దేవునికి సంబంధించిన సంఘాలు, మిగిలిన 97 సంఘాలు 90 సంఘాలు కూడా సాతానే పరిపాలించుకుంటున్నాడు. ఈ మాట చెప్తే అందరికీ కోపమే, కానీ దేవుణ్ణి అడగరు. మనుషుల మీద అయితే ఇరుచుకుపడిపోతారు, మనుషుల మీద అయితే మాట్లాడతారు, మనుషులను మాత్రం ఆపోజిట్గా అంటారు. కానీ దేవుణ్ణి అడిగిన తర్వాత ఆ మనిషి మీద ఫలానతను చెప్పాడు, అది నిజమా అబద్ధమా ప్రభువా అని అడగరు. ఎందుకంటే దేవుణ్ణి అడగడానికి చాలా కష్టం, ఎక్కువ ప్రార్థన చేయాలి, ఎక్కువ మోకాళ్ళ మీద ఉండాలి, ఎక్కువ కన్నీరు కార్చాలి, ఎక్కువ ఉపవాసం ఉండాలి. ఈ మనకెందుకు, సంఘం ఒకటి వచ్చింది చాలు, డబ్బులు వస్తున్నాయి చాలు, ఆ టయాన్ని వాక్యం చెప్పేసి ఇంటికి వెళ్ళి యేసుల్లో పడుకుని కారులో యేసుల్లో ఉంటే సరిపోతుంది అని అనుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, ఇప్పటికైనా గ్రహించండి. నేను ఎవరిని విమర్శించట్లేదు, ఎవరిని ఉద్దేశించి మాట్లాడట్లేదు. ప్రకటన గ్రంథంలోని పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు. అందుకు మీరు సకరంగా ఆలోచించండి. ఒక రోగి మన దగ్గరికి వచ్చిందంటే ఆ రోగి కానీ, సాతాను పట్టుకున్నవాడు కానీ, దురాత్మలు పట్టుకున్నవాళ్ళు కానీ, ప్రతి వాళ్ళు కూడా మనం దాన్ని వదిలించే శక్తి మనకు సంపాదించుకోగలగాలి. మనం సంపాదించుకోలేదనుకోండి, దేవుని శక్తి నీ దగ్గర లేనట్టే. ప్రజలకినో దేవునికి రాయబారితనంగా ప్రజల్లోకి వచ్చిన ఈ ఇబ్బందులు దేవుణ్ణి అడిగి ఏది తప్పు, ఎందుకు ఇలా జరిగిందని నువ్వు అడిగి ఆ వ్యక్తికి నువ్వు చెప్పకపోతే నీకు ఆ శక్తి లేనట్టే. అలాంటప్పుడు నువ్వు సంఘం ఎంత ఉన్నా ఏం ఉపయోగం, ఎన్ని సంఘాలు ఉన్నాయి ఏం ఉపయోగం, ఎన్ని కార్లు ఉన్నాయి ఎన్ని మేడలు ఉన్నాయి ఏం ఉపయోగం. అది గ్రహించాలి. ఇవన్నీ ఉండవచ్చు, తప్పు లేదు, లోకంలో అవసరమే. అయితే నువ్వు మాత్రం దేవుణ్ణి మాట్లాడే శక్తిని నీకు లేకపోతే ఇవన్నీ జీరోతో సమానం. రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరించబడి ఈ ఊరేగుచున్నది ఎవరు? ఈ వేశ్య స్త్రీ. రత్నములతో, తర్వాత అలంకరములతో, ముత్యాలతో అలంకరబడి ఊరేగుచున్నది. ఈ లోకంలో ధనము, శక్తి, బంగారము, వజ్రాలు, వైడూరాలు ఇవి ఉంటే ఈ లోకం నాకు ఇంకా ఏ లోకము నాకు అక్కర్లేదు. మరణించిన తర్వాత ఎవరో చూశారు ఈ లోకంలో నేను ఆనందంగా ఉన్నానని ఊహించుకుంటున్నారు. అది తప్పు. క్రీస్తు ప్రభు వరములు అనే ఆభరణములతో వధువు సంగమును అలంకరించాను. ఎక్కడంటే అక్కడ
క్రీస్తు ప్రభు వరములు, అంతేగాని ధనము కాదు, ధాన్యం కాదు, వస్త్రాలు కాదు, నగలు కాదు, వడ్డాణాలు కాదు, పక్క పాపులు తలకాయ నుండి కింద వరకు బంగారం కాదు. ఇక్కడ ఏమని చెప్తున్నాం? వరములు. ఏంటి వరములు? భాషలతో మాట్లాడటం. ఆ భాషలతో మాట్లాడటం కూడా సాతాను వచ్చేసి మాట్లాడి తెలివితేటగా మాట్లాడతాడు. అది గమనించాలి బోధకుడు. తర్వాత దర్శనాలు. ఇదివరకే పాత నిబంధనలో దర్శనాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు దర్శనాలు ఎక్కడ ఉన్నాయండి అనే సంఘాలు అనే బోధకులు చాలామంది అలాగ అనుకుంటే, మీరు ఫోన్ నెంబర్ ఇచ్చాను, మొత్తం ఇచ్చాను, మీరు ఫోన్ చేయండి, నేనేం భయపడను. మీకు ఏది అవసరమో, దేవుడు ఏమంటున్నాడో, మీ సంఘాన్ని మీరు కరెక్ట్ కాదా, దేవుడు చెబుతున్నాడా లేదా అని దేవుడిని అడిగి మీకు చెప్పకట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఒకటి. రెండోది, మేమే కాదు, మీరు కూడా ఈ శక్తిని సంపాదించుకోవచ్చు. ఆ శక్తి ఎలా, రూట్ ఎలా? మీరు ఏమి రావక్కర్లేదు, చిన్నిపుంచుకోకలేదు. ఫోన్ ద్వారా అడిగితే కూడా మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము. మీ సంఘాన్ని బలపరచండి. అలాగే ఈ వేశ్య కూడా అలంకరించబడి ఉన్నది. ఈ లోకంలోని ఉన్న ఈ వేశ్య ఈ అలంకరించబడి ఉన్నది. ఆ వేశ్య చేతిలో సువర్ణ పాత్ర ఉన్నది. అందమైన సువర్ణ పాత్ర కూడా వేశ్య చేతిలో ఉన్నది. ఈ పాత్ర లోపము కార్యములతో అపవిత్ర కార్యములతోనూ నిండి ఉన్నది. అవి కార్యములు, పాపము, దురాచన, తర్వాత ధనము, ఆస్తి, అంతాస్తి, ఇవన్నీ కూడా ఆమెతో నిండిపోయి ఉన్నది. ఆమె నొసట మీద మర్మమని వ్రాయబడి ఉన్నది. ఆమె నొసట మీద కూడా రాయబడి ఉన్నది. వేసే క్రియలను పైకి మంచిగా కనబడుచున్నది. సామెతలు కూడా రాస్తారు. ఏమని రాస్తారు? కత్తి ఒకటి ఉంది, పదునైన కత్తి, దానికంట తీయటి మాటలు మాట్లాడుతుందంట వేశ్య. తీయటి మాటలు. ఆ మాటలు ఎవరైనా పడిపోవాల్సింది. అవి ఎవరిని ఎరగనంటది. అందులో పడిపోయేవాళ్ళు రాజులే ఉన్నారు. పోయిన ఎపిసోడ్లో కూడా ప్రకటన గ్రంథంలోని కనబడుతున్నది. నేనేమీ చెప్పడం లేదు, ఇక్కడ ఏం వాక్యం చెబుతుందో అదే చెబుతున్నాను. అది మనం గ్రహించాలి, వినాలి. అంతేగాని ఎవడో చెబుతున్నాడు అతని మాట మనం ఎలా వినాలి అని అంటే, నువ్వు పప్పులో అడిగేసిన వాళ్ళు అవుతావు, పప్పులో అడిగేసిన దానం అవుతావు. తర్వాత అవి నాశనం నడిపించును. చేసే పనులు ఎవరి దగ్గర ఉంటే అది నాశనమే. కొంతకాలమే ఆనందం. ఈ లోకంలో నువ్వు బ్రతకడానికి ఎంతకాలం ఇచ్చాడు? దావీదు కీర్తనలు ఏమని రాసి ఉంది? నీకు బలము అత్యధికం ఉంటే 60, లేకుంటే 70, లేకుంటే 80, అంతటితో ఇంకా ఎక్కువ బ్రతికితే ఆవేశంతోనే బ్రతకాలి అని చెబుతుంది. అయితే దేవుని నమ్ముకున్న బిడలు, దేవుని పెళ్లి కుమార్తెగా సిద్ధమైన బిడలు 100 వచ్చినా 120 వచ్చినా ఆనందంతో గంతులు వేస్తూ మోసేలాగా ఏ జబ్బు లేకుండా ఏది లేకుండా ఈ లోకాన్ని బతకటానికి దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు. 17వ అధ్యాయం 6వ వచనము, మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను. పరిశుద్ధులంటే ఎవరు? దేవుని నమ్ముకొని, దేవుణ్ణి స్తుతించి, దేవుని గణపరిచి, దేవునితో స్నేహం చేసేవాళ్ళు. వాళ్ళు పరిశుద్ధుల రక్తము చేతను, యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను, యేసును నమ్ముకొని యేసు బోధ చెబుతుంటే చంపటం. ఈ రోజులు కూడా అదే జరుగుతుంది. చంపుతున్నారు జనాన్ని. ఎక్కడ క్రైస్తవులు అంటే చాలు ఎక్కడి నుంచో ఒక ముఠా వచ్చుతున్నారు, మందిరాల్లోకి దూరిపోతున్నారు, తుపాకీలతో టక 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 కాల్చుకొని వెళ్ళిపోతున్నారు. ఈ రూపుడిగా జరుగుతుంది. అంటే దీనికి సాదృశ్యం ఏ బోధకుడు ఎక్కడ కూడా చెప్పలేని వాతావరణం ఏర్పడుతుంది. ఏంటి ఆ వాతావరణం? రాకడ కాలం దగ్గర వచ్చిందని ఎవరన్నా చెబుతున్నారా? చెప్పేవాళ్ళు చాలా అరుదు. క్రీస్తు శకం 70వ సంవత్సరం క్రితం యేసు ప్రభును చిలివేసిన యూదులకి 60 లక్షల మంది ఆ రోజున ఊత కోత కోశారు. దానికి ముందు ఇలాగే గుర్తులు వచ్చినాయి. ఇప్పుడు కూడా గుర్తులు వస్తున్నాయి, రెండో రాకడ గుర్తులు. కానీ ఎవరూ చెప్పడం లేదు. ఎంత బాధకరమైన విషయం, ఎంత చింతాక్రాంతమైన విషయం. ఎక్కడా చెప్పడం లేదు, ఏ మందిరాల్లో చెప్పడం లేదు, ఏ గుళ్ళో చెప్పడం లేదు, ఏ బోధకులు ఏ మతం వాళ్ళు కూడా చెప్పడం లేదు. మదిలి ఉండుట చూసి తిని నేను దాన్ని చూసి బహుగా ఆశ్చర్యపడగా. ఒక హతసాక్ష రక్తము మతిలి నుండి చూసి విని నేను దాన్ని చూసి బహుగా ఆశ్చర్యపడగా. ఎవరు ఆశ్చర్యపడుతున్నాడు?
వేసే స్త్రీకి సంబంధించిన వాడు. వేసే స్త్రీ అంటే ఒక స్త్రీయే కాదు, పురుషులు కూడా. స్త్రీ తప్పు చేయటం కాదు, మగవాళ్ళు కూడా అది ఇష్ట ప్రకారంగా భార్య ఉన్నా కూడా, బాప్తిసం తీసుకున్నా కూడా వాళ్ళు ఇష్ట ప్రకారంగా తప్పు చేసేవాళ్ళు కూడా ఈ స్త్రీకి సంబంధించిన వాళ్ళే. 24 గంటల స్త్రీ కోసం చెప్పడం కాదు, ఈ స్త్రీ బాధపడటం కాదు. అదే వధువు సంఘం అనగా మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా వధువు సంఘమే. అలాగే ఈ స్త్రీ కూడా ఇలా వంకర పనులు చేస్తుందంటే మగవాళ్ళు చేసిన వాళ్ళు కూడా అని దీనికి అర్థము ఇక్కడ ఉన్నది. ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను మచిల్లి ఉన్నది. ఈ పరిశుద్ధుల రక్తము తాకటం, ఈ పరిశుద్ధుల రక్తము చూసి హఠాత్తుగా నరకటం చూసి ఎంత ఆనందం అని మతిల్లి తాగిన హృదయంలాగా ఉన్నది. లోకారం భయము నుండి క్రీస్తు రాక వరకు దేవుని నమ్మిన భక్తులు ఉన్నారు. వారిని పిశాచి చంపించాను. ఈ పిశాచులు ఏం చేస్తారు, ఎక్కడైనా సరే మంచి భక్తులు ఉంటే ఈ భక్తుల్ని పలానా చోటకి రమ్మని మనుషుల్ని ఏర్పాటు చేయటం, వాళ్ళని చంపడం. ఈ స్త్రీలు మచ్చిల్లి ఆనందపడిపోతున్నారు. రకరకాలుగా టీవీల్లోనే అబ్బా ఎగిరిగిరి చెబుతున్నారు. యేసయ్య 3 మేకులు పీకోలేని దేవుడు మనిషి, ఆ దేవుడా అది ఎంతవరకు తెలుసు? 3 మేకులు పీక్కోలేంది. అసలు ఆత్మ అంటే తెలుసా? హృదయం అంటే తెలుసా? వాక్యం మొత్తం కూడా ఆత్మకు సంబంధించింది. ప్రకటన గ్రంథం మొత్తం అంతా ఆత్మకు సంబంధించింది. అది నువ్వు గ్రహిస్తున్నావా? ఏదైనా తోట వెలుపల హేబేలును పిశాచి చంపెను. హేబేలు తోటలోని వెలుపల హేబేలును పిశాచి చంపెను. హేబేలుని పిశాచి చంపింది. కయ్యూను చంపాడని ఆదికాండములో క్లియర్గా ఉంది. అది ఆదికాండములో ఉన్న వార్త. కానీ ప్రకటన గ్రంథం వచ్చేటప్పటికి ఇది ఆత్మకు సంబంధించిన వాక్యము. కయ్యూనులోకి సాతాను జ్వరబడి ఆ కయ్యూను హేబేలుని కయ్యూను చంపాడు. ఆదికాండములో కయ్యూను హేబేలును చంపినట్టు ఉంది. కానీ ప్రకటన గ్రంథానికి వచ్చినప్పుడు ఆత్మరూపుణంగా ఉంది. ఇక్కడ నీ సాతాను నీలో జ్వరపడితేనే కానీ వక్ర పనులు చేయడానికి మార్గం. నువ్వు ఎప్పుడైతే నీ మనసులోని వక్ర మార్గాలు వచ్చినాయో, వక్ర ఆలోచనలు వచ్చినాయో, తప్పుడు ఆలోచనలు నీకు వచ్చినాయో, అప్పుడు నీలో సాతాను వచ్చిందని గ్రహించాలి. స్త్రీ అయినా పురుషుడైనా ఆ సాతాను ఎవరిలోకి వచ్చింది? ఇప్పుడు కయ్యూనులోకి వచ్చింది. కయ్యూనులోకి వచ్చి హేబేలును చంపాడు. హేబేలు రక్తము అక్కడ ఘోషిస్తుంది. హేబేలు రక్తము ఘోషిస్తుంది. ఎలా ఘోషిస్తుంది? ఇదిగో నన్ను ఇక్కడ ఉన్నాను అని తల్లిదండ్రులు అడిగాడు. ఏమని అడిగాడు? హేబేలేడు అన్నాడు. నాకు తెలియదు అన్నారు. ప్రభు అన్నాడు, నాకు తెలియదు అన్నాడు. అదిగో పలానా చోట నువ్వు నరకలేదా? ఆ రక్తము ఘోషిస్తుందో చూడనేటప్పటికి అబ్బో దేవుడికి తెలిసిపోయింది, ఇప్పుడుంటే లాభం లేదని ఆ దేశాన్ని వదిలేసి వేరే దేశానికి పరుగులెత్తి వెళ్ళిపోయాడు. ఎవరు వెళ్ళిపోయాడండి? కయ్యూను. ప్రభువు ఏదేను తోట వెలుపల హేబేలును పిశాచి చంపింది. ప్రభు వచ్చు వరకు ఈ రీతిగా చనిపోయిన వారిని పరిశుద్ధులు అని అందురు. ప్రభు వచ్చేంత వరకు పరిశుద్ధుల్లో కలుగుతారు. తర్వాత అలాగే వివరణ ఉండదు, అలాగే పరిశీలన ఉండదు. డైరెక్ట్గా పరలోకమే వాళ్ళకి హతసాక్షులకి. వీరి రక్తమే పరిశుద్ధుల రక్తము. అయితే ఇక్కడ యేసు యొక్క హతసాక్షుల రక్తమని కూడా ఉన్నది. ఇక్కడ యేసు యొక్క హతసాక్షుల రక్తమని కూడా ఉన్నది. పరిశుద్ధుల రక్తం, యేసు రక్తము 2 ఒకటే. హతసాక్షులై దేవుని విశ్వసించి హేబేలులాగా దేవుని పూర్తిగా నమ్మి విశ్వసించిన వాళ్ళు మరణిస్తే హతసాక్షులు. ఈ హతసాక్షుల రక్తం సిందించినట్టే యేసు ప్రభు రక్తం కూడా ఒకటని రెండిటి కూడా కలుపుతున్నారు. క్రీస్తు ఆరోహణమైన పిమ్మట సంఘస్థాపనము. క్రీస్తు ఆరోహణమైన తర్వాత సంఘస్థాపన. ఆరోహణమవుతాడు క్రీస్తు. ఆరంభం కాలంలో సాతానుడు అనేకులను శ్రమ పెట్టి క్రీస్తు భక్తులను చంపించెను. సాతానుడు అనేకులతో శ్రమ పెట్టి క్రీస్తు భక్తులను చంపించెను. ఎక్కడ పూర్తిగా విశ్వాసంతో నమ్మకంతో దేవుణ్ణి ధ్యానిస్తున్నారు. ఆ ధ్యానించే విధానాన్ని బట్టి సాతాను గడాలను చంపించారు. కానీ అందరినీ కాదు. కొంతమంది భక్తులు అనుకుంటారు భక్తులైతే చాలు, వాక్యం చెప్తే చాలు. ఆ వాక్యం చెప్పి భక్తి చేస్తే అతను కూడా హతసాక్షి అని ఈ రోజులో ఈ లోకం అంటుంది. తప్పు.
ఎందుకంటే భక్తుడైతే, దేవుని బిడ్డలైతే తాగరు. జీవితంలో బాప్తిసం తీసుకున్నప్పటి నుంచి అతను దేవుని దగ్గరికి కానీ వెళ్ళేంత వరకే, లేదంటే దేవుడు లోకానికి వచ్చేంత వరకే అని ఎక్కడైనా ఒక సుక్క కానీ, 2 సుక్కలు కానీ, ఒక డ్రామ్ కానీ, 2 డ్రాములు కానీ తాగితే అతను దేవుని బిడ్డ హతసాక్షులు కాదు. దేవుడు బాప్తిసం తీసుకున్నప్పటి నుంచి దేవుని యందే ఉండాలి. మనసు, క్రియ, వాచ, తలంపులు మొత్తం అన్నీ కూడా అతని మీదే ఉదాహరించబడి ఉండాలి. అంతేగాని నేను తాగుతాను, వాక్యం బాగానే చెప్తాను, పాట బాగానే పడతాను, జనాన్ని నవ్విస్తాను, కప్పిస్తాను అని నువ్వు మొత్తుడైపోతే లేదు. స్త్రీ ఒక్కసారి తప్పు చేసినా, పురుషుడు ఒక్కసారి తప్పు చేసినా దేవుని లెక్కలోని తప్పు తప్పే. గనుక ఆ తప్పుని కడుక్కోవటానికి నువ్వు ప్రార్థించి, నువ్వు స్తుతించి ఆ మార్గాన్ని నువ్వు విడిస్తేనే నువ్వు హతసాక్షి అవుతావు. నువ్వు హతసాక్షి, నువ్వు చంపేశారంటే నువ్వు దేవుని యందు నిరీక్షణ లేకుండా నీ ఇష్టానుసార ప్రకారంగా చేసి ఆస్తులు అంతస్తులు కూడగట్టుకుని నీ ఇష్ట ప్రకారంగా తాగి తందనాట ఆడితే అది హతసాక్షి అన్నారు. ఈ లోకంలో ప్రజలు రకరకాలుగా అనుకోవచ్చు, ఇతను హతసాక్షి, ఇతను హతసాక్షి అని. ఎలా అవుతాడు? ఇవన్నీ కూడా కంట్రోల్లో ఉన్నప్పుడు నువ్వు హతసాక్షి అయితే, అప్పుడు చంపితే నువ్వు దేవుని యందు హతసాక్షిగా నిలబడతావు. ఇది ప్రతి బోధకుడు గుర్తుపెట్టుకోవాల్సిన సమయం ఇది. వీరు క్రీస్తు వచ్చిన తర్వాత చంపబడిన వారే ఉన్నారు. క్రీస్తు వచ్చినప్పుడు కూడా చాలామంది చంపబడి ఉన్నారు. వీరు హతసాక్షులు. ఆ స్త్రీ వీరి రక్తము చేతను మదిల్లి ఉండేను. ఆ రక్తము చూసి ఈ స్త్రీ ఆనందపడిపోతుంది, మధురాలైపోతుంది. బాగా ఆనందం వస్తే ఏం చేస్తారు? తాగుడును మాంసమును తీసుకొచ్చి ఇష్టప్రకారంగా తింటూ త్రాగుతూ ఉంటారు. వాళ్ళ ఆనందానికి అద్దు లేదు. అందుకని సాతాను గాడి భూమి మీదకి వెళ్ళిపోయి, భూలోక పాతాళంలోకి వెళ్ళిపోయి యేసు ప్రభు నేను సిలువేసేసాను అని అతను బతిల్లి తాగుతూ తొందరలాడుతూ రకరకాలుగా ఆనందభరితులైపోయాడు సాతాను గారు. శనివారం నాడు వెళ్ళిపోయి ఆ సాతాన్ని జయించి అక్కడున్న అబ్రాహము ఉన్న జనాన్ని తీసుకుని పరలోకానికి తీసుకెళ్ళి ఆ పరలోకాల్లోని 7 రోజులని ఒక లెక్క పెట్టి అక్కడే పెట్టాడు. అతను సాతాను ఇవేమైపోయాడు అనగా వీరి రక్తమును బట్టి సంతృప్తి చెందెను. ఎవరు? ఈ పాప స్త్రీ. ఇందాక కూడా చెప్పాను, స్త్రీ అంటే స్త్రీ కాదని. మగవాడు కూడా పాపం చేస్తే స్త్రీ, అది కూడా స్త్రీ లెక్కే. అంటే స్త్రీ అని ఎందుకు ఉదాహరించారు? వధువు సంఘాన్ని స్త్రీ అని ఎలాగ ఉదాహరించారో ఇది కూడా అక్కడ అలాగే వధువు సంఘానికి సాదృశ్యంగా ఉదాహరించారు. వధువు సంఘం అంటే పెళ్లి కుమారుడు మగోళ్ళ ఆడవాళ్ళు కూడా కలిస్తేనే వధువు సంఘం. అలాగే స్త్రీ తప్పు చేసిందంటే పురుషుడు తప్పు చేయడం అనేది కాదు. మతలేనే మరి ఆ రోజున పట్టుకుని రాడుతో కొడుతుంటే నేల మీద దేవుడు రాస్తూ ఉంటే అక్కడ అన్నాడు ధర్మశాస్త్రం ప్రకారంగా, మోసే రాసిన 10 ధర్మశాస్త్రం ప్రకారంగా, ప్రభువా బోధకుడా ఈ రాళ్ళతో కొట్టమన్నారు, కొడుతున్నామంటే మీలో తప్పు లేని వాళ్ళు ఎవరన్నా ఉంటే కొట్టండి అన్నారు. అక్కడ ఎవరూ లేరు. తర్వాత ఇంకో మాట అన్నారు, అది బైబుల్లో రాయలేదు. ఏమని అన్నాడు? స్త్రీ తప్పు చేసింది, స్త్రీని శిక్షిస్తున్నారు. మరి స్త్రీతో తప్పు చేసిన మగోడి వేడి అక్కడ కూడా శిక్షించండి అని అన్నారు. కానీ అది ఎక్కలేదు. పొరపాటు కొన్ని జరిగినాయి. క్రీస్తు మతమును పాడు చేయొచ్చు, భక్తులను చంపుతున్నాననే సంతోషంతో ఆ వేశ్య మతిల్లెను. తప్పు చేశారని ఆ స్త్రీ మతిల్లెను. రోమన్ కదలిక వారు రంగు వస్త్రములు వేసుకుందరు. రోమన్ కదలిక వారు రోమన్ క్యాథలిక్ వారు రంగు వస్త్రములు వేసుకుందరు. దానిని బట్టి కొందరు ప్రొటెస్టంట్ ఆవేశకున్న వస్త్రములను బట్టి ఆ వేష రోమన్ కదలిక వారు అని అందరూ. ప్రొటెస్టంట్ రోమలిక్లోను 3 ఉన్నారు. మామూలు రోమలిక్, తర్వాత ప్రొటెస్టెంట్ రోమను, తర్వాత మరి కొంతమంది దానిని వేశ్య అందరు. రోమన్ కదలిక వారు అని అందరు. క్యాథలిక్ వారు అని అందరు. ఈ 3. తర్వాత ఇంకా రోమన్ క్యాథలిక్ వారు ఎక్కడైనా వెళ్ళినప్పుడు ప్రభు భోజన రొట్టె మోసుకొని వెళుదురు. ఎక్కడికి వెళ్తే అక్కడ వెనకంట ప్రభు రక్తము, ప్రభు రొట్టెను 2 కూడా తీసుకొని వెళుతూ ఉంటారు. రొట్టె, సిలువ, ద్రాక్ష పాత్ర మోసుకొని వెళుదురు. ఈ రొట్టె శరీరం గాను, తర్వాత పాత్రలోని రక్తం గాను మోసుకొని వెళుదురు. ఎవరైనా అడిగితే ఇవి అప్పటి కాలంలోనివి అని అందురు. ఎప్పుడే పాత నిబంధన కాలంలోనివి అని అందురు. వీటిని మోయట, పైనున్న వాటిని మోయట కూడా గుర్తని అందరూ. వీటిని మోస్తే పైనున్న వాతావరణం, శ్రమలు, బాధలు అన్నీ కూడా మోసినట్టే అందరూ. అలాగన మనము వారిని అనకూడదు, అది తప్పు. ఇవన్నీ కూడా
తప్పు భావాలుగా చేస్తున్నారు. ఎవరు? క్యాథలిక్ వాళ్ళు, రోమన్ వాళ్ళు. ఈ రోమనికల్ వాళ్ళు మరి ఫస్ట్ దేవుడు అద్భుతమైన బైబుల్ రాసి రోమన్ వాళ్ళకి ఇస్తే ఆ బైబుల్ ఆ లోనే ఉంది. తర్వాత మరి ఎంతోమంది భక్తులు వచ్చారు, వచ్చాడు. తర్వాత మార్టిన్ లూథర్ గారు వచ్చారు. కంట ఎంతోమంది పెద్ద పెద్ద ప్రవక్తలు ఉన్నారు. అది రాసి అది బయటికి తీస్తే అది చూసి కాల్చేశారు. రోమన్ వాళ్ళ ఆలోచన బైబిల్లో ఉన్నది ఎవరికి తెలియకూడదు, మా రోమన్ వాళ్ళకి ఒక్కరికే తెలుసు అన్న ఆలోచన. మరి రోమన్ ఒక్కడికే తెలిస్తే ప్రపంచం అంతా ఎలా మారుతుంది? దేవుడు చెప్పిన మాట ఏంటి? ప్రపంచం మొత్తం అంతా తెలియాలి బోధ అని చెప్పిన మాట రోమన్ వాళ్ళకి మాట ఆపోజిటే కదా. వేశ్యానగా మతి స్థిమితము ఆది కాండములో సినారు మైదానములో కట్టబడిన గోపురము. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా చాలా ఉందండి, మరి టైం అయిపోయింది. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. కొద్దిమాట దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. అలాగే ఇదంతా మీరందరూ జాగ్రత్తగా విని షేర్ చేసేసి లైక్ చేయండి. తప్పనిసరిగా సబ్స్క్రిప్షన్ చేయండి, చేసి దీవుల్లో పొందండి. ప్రభాయి ఎవరైతే నా ప్రభాయి అని అందరికీ తెలియపడతారో వాళ్ళందరినీ నా ప్రభా దీవించి ఆశ్రయించి కృప చూపించి చూపించమని నజరేతుని యేసు నామమున బ్రతిమాలాడుతున్నాము తండ్రి.